ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే సామెత గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేను ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఆయనను, ఈ కార్యం ఆయనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమగును. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతాలని నేను తెలుసుకొంటిని, దానికి ఏదో చేర్చబడదు, దాని నుండి ఏదో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగినట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ ఆలోచన సదాకాలం ఇచ్చిన తండ్రి. నాయన మీ ఆలోచనలు మమ్మల్ని నిలిపి ప్రభు మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని, మీ చిత్తం నా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.